కృష్ణుడు చేసిన కాళీయ మర్దనం. ఒకప్పుడు బృందావనంలో యమునా నదిలో కాళీయ అనే ఒక భయంకరమైన నాగుడు నివసించేవాడు. అతని శ్వాస వలన నీళ్లు విషపూరితంగా మారిపోయాయి. ఆ నీళ్లు తాగిన పశువులు, పక్షులు చనిపోతుండేవి. బృందావన ప్రజలు భయంతో నదికి దగ్గరగా కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆ నదికి వచ్చాడు. నీటిలోని విషాన్ని గమనించి కాళీయుని శిక్షించాల్సిన అవసరం ఉందని నిశ్చయించాడు. కృష్ణుడు చెట్టు మీదకి ఎక్కి అక్కడి నుండి నేరుగా నీటిలోకి దూకాడు. ఆయన కాళీయుని తలపై ఎక్కి నాట్యం ఆడడం ప్రారంభించాడు. కాళీయుడు ఎంత ప్రయత్నించినా కృష్ణుడిని దించలేకపోయాడు. కృష్ణుడి తాళంతో తాటంతో ఆ రాక్షస నాగుడు లొంగిపోయాడు. కాళీయుని భార్యలు వచ్చి కృష్ణుడిని వేడుకొన్నారు. దయచేయండి ప్రభు, మా భర్తను క్షమించండి. ఇకపై యమునా నదిని మురికి చేయడు, శాంతంగా జీవిస్తాడు. దయచేసి క్షమించండి. కృష్ణుడు అనుగ్రహించి కాళీయుని ఆ నదిని విడిచిపెట్టమని మరియు సముద్రంలోకి వెళ్లిపోమని చెప్పాడు. అప్పటి నుంచి యమునా నది శుభ్రమై ప్రజలందరికీ మళ్లీ నీళ్లు లభించాయి. Please like, share and subscribe.